ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కేవీకే ఇండోర్ స్టేడియం మరియు భూమా బాలరెడ్డి స్టేడియంలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే స్టేడియం నందు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు షాప్ చైర్మన్ రవినాయుడులను స్టేడియం ఇన్ఛార్జ్ రమణ ఘనంగా స్వాగతం పలికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఆళ్లగడ్డ కేవీకే స్టేడియం ఇన్ఛార్జిగా రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టేడియంలో క్రీడల అభివృద్ధికి చేస్తున్న కృషిని చైర్మన్ రవినాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఉన్న స్టేడియంల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 2018లో స్టార్ట్ చేసి పెండింగ్ లో ఉన్న స్టేడియంను అతి త్వరలోనే పూర్తి చేస్తామని షాప్ చైర్మన్ రవినాయుడు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని, అదేవిధంగా క్రీడాకారుల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భూమా బాలరెడ్డి ఇండోర్ స్టేడియంను కూడా సందర్శించి మరమ్మతులు చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ షాప్ చైర్మన్ రవినాయుడులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ షాప్ చైర్మన్ రవినాయుడులు కాసేపు షటిల్ బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఆళ్లగడ్డ కేవీకే స్టేడియం ఇన్ఛార్జ్ రమణ కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియంను సందర్శించి స్టేడియంను మరింత అభివృద్ధి చేస్తామని, క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ హామీ ఇవ్వడం పట్ల ఇన్ఛార్జ్ రమణ కృతజ్ఞతలు తెలిపారు. షాప్ చైర్మన్ పర్యటన పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, భార్గవరం నాయుడు, విఖ్యాత్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం నిర్వహణ ఎంతో చక్కగా ఉందని, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనడం కనిపిస్తుందని షాప్ చైర్మన్ రవినాయుడు స్టేడియం ఇన్ఛార్జ్ రమణను ప్రశంసించారు. రమణ సార్ ఇట్లా చూడండి సార్. అద్దాలు ఎప్పుడు పెట్టేవాడు కాదు, నాకు మా మళ్ళీ ఒకసారి అన్నా అట్లీస్ట్ 10 నెలల స్పోర్ట్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేయించి ఎమ్మెల్యే గారికి కూర్చొని నియోజకవర్గంలో ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఇంకేమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీరు ఎమ్మెల్యే గారికి కూర్చొని ఎవ్రీ మంత్ డిఎస్డిఓ గారు ప్లస్ పీడీలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మేడంని పిలిచినప్పుడు ఒక 15 నిమిషాల్లో మీరు ఇష్టం ఉండేటువంటి మేడం చూసుకుంటారు. మేడం గారు కూడా పూర్తి, ఎందుకంటే పూర్తిగా అవగాహన, ఇంతకుముందు కూడా టూరిజం అండ్ ఇవన్నిటి మీద అవగాహన మంత్రిగా పనిచేశారు కాబట్టి మోర్ దాన్ ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా ఉపయోగం, ఎందుకంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో ఇట్లా సమన్వయం చేసుకునే క్యాపబిలిటీ ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి మోర్ దాన్ ఇప్పుడు స్కూల్ గ్రౌండ్స్ కూడా నరేగా కింద చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పారు. ఎక్కువ సమయం తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాల్సిన రవి గారు చెప్పారు. ఒకటి నాకు ఒక పాయింట్ ఇదేంటంటే రవి గారు ఒక మాట అన్నారు, ఎవరైతే బాగా పిల్లలు ఆడుతున్నారు పిల్లల స్పోర్ట్, ఎవరైనా కొంతమంది దాఖలు ముందుకు వచ్చి వాళ్ళకైనా నేర్చుకోవడమే కాకుండా నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మామూలుగా మనం ఎక్కువ చాలామంది పిల్లలు చదివిస్తున్నాం, ట్రస్ట్ తరఫు నుంచి కానీ లేకపోతే వేరే తరఫు నుంచి కానీ మనం సహాయం చేసి చదివిస్తున్నాము. నేను ప్రతి ఒక్క మండలం కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ ఒక కంపల్సరీ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కానీ ఒక పోస్ట్ పార్టీ పోస్టుల వాళ్ళు తప్పకుండా క్రీడల్లో బాగా ఆడుతున్న పిల్లలని ఒకరిని అడాప్ట్ చేసుకొని సంవత్సరానికి వాళ్ళకి తెచ్చేటట్టుగా కూడా మేము పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా మేము ఎంకరేజ్ చేస్తాము.
నాకు ఎవరు అనేది మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి. ఫలానా ఊళ్ళో ఫలానా మండలంలో ఫలానా పిల్లలు ఉన్నారు, ఫలానా ఆలగడ ఏరియాలో ఫలానా పిల్లలు ఉన్నారని చెప్పండి. ఆల్రెడీ నేను టైపాడ్ నాకు ఒక ఐడియా ఉంది, మీరు కూడా చెప్పండి. సో పిల్లల్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది పార్టీ తరఫు నుంచి పర్సనల్ తరఫు నుంచి కూడా నేను తప్పకుండా చేయడం జరుగుతుంది. స్థానిక ఆలగడ్డ పట్టణంలోని కేవీకే ఇండోర్ స్టేడియంను శ్రీ శాసనసభ సభ్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ మేడం గారి ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమల రవినాయుడు గారు సందర్శించి ఈ యొక్క స్టేడియం అభివృద్ధికి మరియు భవిష్యత్తులో మరిన్ని క్రీడల అభివృద్ధికి ప్రోత్సహిస్తారని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు ఇచ్చేసి మనకు స్టేడియం అభివృద్ధులకు క్రీడల అభివృద్ధికి ఈ విధంగా చేయడానికి కారణమైనటువంటి శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ మేడం గారికి మరియు భార్గవరామ్ నాయుడు సార్ గారికి అలాగే విఖ్యాత బాబు సార్ గారికి ప్రత్యేకంగా యువ క్రీడాకారుల తరపున మరియు స్టేడియం ఇన్ఛార్జ్ అండ్ కోచ్ తరపున ప్లేయర్స్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఆలగడ్డ నియోజకవర్గంలోని యువ క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొనేలా చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.